హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ షాపింగ్ బ్లాగ్. నేను నార్మల్గా చేశాను వీడియో, బట్ ఎందుకో అక్కడక్కడ స్ట్రక్ అయినట్టు స్లోగా వచ్చినట్టు అనిపించింది. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి రీసెంట్గా వెకేషన్ అయితే వెళ్ళాం కదా కూర్గ్కి. సో అక్కడ చేసిన షాపింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను అనమాట. నాకు ఎలా అనిపించిందంటే నేను షాపింగ్కి వెళ్ళానా లేదంటే ట్రిప్కి వెళ్ళానా అనిపించి అంత షాపింగ్ చేశానమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాం కదా, అక్కడ ఇది క్రోచెట్ అంటారు, క్రోచెట్ డ్రెస్. దీన్ని నార్మల్గా చాలామంది అల్లుకుంటారు కూడా ఇంట్లోనే. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ పెద్దవాళ్ళకి కూడా ఇలా స్ట్రగ్స్, స్కార్ఫ్స్ అలా ఉన్నాయి. వైట్ కదా, బాగుంటుంది పాపకని చెప్పి ఇలా అయితే తీసుకున్నాను. అండ్ అక్కడే ఒక గవర్నమెంట్ వాళ్ళ షాప్ అంట, కావేరీ మైసూర్ సిల్క్ అని చెప్పి. వాళ్ళు వీడియో అయితే అలౌ చేయలేదు, నేనేం వీడియో తీయలేదు అక్కడ ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి బనానా ఫ్యాబ్రిక్ అంటారంట. చాలా బాగుంది క్లాత్ అండ్ కలర్ అయితే కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. పాపకి ఇప్పుడు వచ్చేస్తుంది అనుకుంటా. సో ముందు ముందు ఇంకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా, పండగలు కానీ అకేషన్స్ కానీ. సో అలా వేద్దామనేసి అయితే తీసుకున్నాను. ప్రైస్ అయితే నాకు ప్రాపర్గా గుర్తులేదు, మేబీ 1400 అనుకుంటున్నాను. అండ్ అక్కడే నేనైతే ఈ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. ఇది కూడా బనానా ఫ్యాబ్రికే. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది. తనకి ఇలా పట్టు లుక్లో ఉంటే చాలా ఇష్టం అనమాట. సో అది వచ్చేసి ఫస్ట్ చూపించింది అయితే టాప్, అండ్ ఇది వచ్చేసి ప్యాంట్కి కింద వచ్చేసి చిన్న బార్డర్ అయితే వచ్చింది. ఇలా చిన్న కట్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, చూడాలి ఎలా టర్న్ అవుట్ అవుతుందో. అండ్ ఇది వచ్చేసి దుపట్టా అనమాట. టాప్ వచ్చేసి గ్రాండ్గా ఉంది, అండ్ దుపట్టా అండ్ ప్యాంట్ వచ్చేసి అలా సింపుల్గా ప్లెయిన్గా వచ్చి బార్డర్స్ వచ్చాయన్నమాట. క్లాత్ అయితే అసలు చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇది కూడా బనానా ఫ్యాబ్రిక్, పాపది బనానా ఫ్యాబ్రికే, ఇది కూడా అంతే అనమాట. సేమ్ షాప్లో తీసుకున్నాము. ఆ క్రోచెట్ డ్రెస్ మాత్రం వేరే షాప్లో తీసుకున్నాము. ఇవి వచ్చేసి దుబారా ఎలిఫెంట్ క్యాంప్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. గోల్డెన్ టెంపుల్ దగ్గర నుండి లంచ్కి వెళ్ళినప్పుడు పక్కనే షాప్ ఉండే కదా, అందులో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 600 అలా పడింది. ఏంటంటే పాపకి డైపర్ బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు కదా అని, బ్యాక్ ప్యాక్ సిస్టమ్ నాకు యాక్చువల్గా, అందుకని సో డ్యూయల్గా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ దగ్గర చూశాను, బట్ ఎందుకో లైట్ తీసుకున్నాను. ఇంకా అక్కడ రెస్టారెంట్ పక్కన అస్సలు వదలాలనిపించలేదన్నమాట, అందుకే తీసుకున్నాను. మొత్తానికైతే మంచి ఏమంటారు పార్టీషన్స్ చాలానే వచ్చాయి. 4 జిప్స్ ఉన్నాయన్నమాట, చిన్నవి పెద్దవి. మెయిన్ అయితే 1 జిప్ ఉంది, అండ్ సైడ్కి 2 పాకెట్స్ బాటిల్స్ పెట్టుకునేలాగా అయితే ఉన్నాయన్నమాట. నాకు ఫ్యాబ్రిక్ అనేది చాలా నచ్చింది, స్మూత్గా. నాకు తెలిసి ఇది వాష్ కూడా చేయొచ్చు అనుకుంటాను, నేనేమి అడగలేదు వాళ్ళని. బట్ ఆ ఫ్యాబ్రిక్ చూస్తుంటే అర్థమైపోతుంది వాష్ చేసుకునేలా ఉంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ దగ్గర ఈ బటర్ఫ్లై వింగ్ అయితే తీసుకున్నాను. కిడ్స్కి చాలా బాగుంటుంది కదా, క్యూట్గా ఏంజిల్ లాగా అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో, మేబీ బర్త్డేకే యూజ్ అవుతుందేమో నాకు తెలీదు. సో యూజ్ చేద్దామని అలా అయితే తీసుకున్నాను. దొరుకుతాయేమో ఇక్కడ కూడా, బట్ అక్కడ కనిపించింది అనేసి తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మన పిల్లలు అయితే ఊరుకోరు కదా, ఎక్కడికి వెళ్ళినా టాయ్స్ అయితే కావాలి. అది ఒక మ్యాజిక్ స్ప్రింగ్ అని, ఇంకా రూబిక్స్ క్యూబ్ అని. ఈ చిన్నదైతే నాకు భలే క్యూట్గా అనిపించింది. అసలు ఎలాగైనా నేర్చుకోవాలని అనుకుంటున్నాను, చూద్దాం. నేర్చుకుంటే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరికైనా వస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే పాపకి ఇలా హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. చాలా ఉన్నాయి, బట్ వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో స్మూత్గా ఉండాలని చెప్పేసి అయితే ఇలా తీసుకున్నాను నేను. కలర్ అంతా బాగుంది కదా, మల్టీ కలర్లో. వైట్ అయితే ఆబ్వియస్గా బాగుంటుంది. అండ్ అలాగే ఈ 2 క్లచెస్ అయితే తీసుకున్నాను. ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి, భలే అనిపించింది నాకైతే. ఎన్ని తీసుకున్నా విరిగిపోతానే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి నా డ్రెస్సెస్కి మ్యాచింగ్ కూడా కదా. నాకు మీకు చెప్పే వరకు గుర్తు రాలేదు, అసలు సడన్గా గుర్తొచ్చింది, అదే చెప్తున్నాను ఇక్కడ మీకు వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ తీసుకున్నాడు ఒక రెస్టారెంట్ దగ్గర. చూసారా ఇంత షాపింగ్ చేశాను అసలు. అండ్ ఇది వచ్చేసి ధర్మవరం షాపింగ్ అనమాట. 5 శారీస్ తీసుకున్నాను. లిటరల్లీ నాకు నేనే షాక్ అయిపోయాను అనమాట. మా హస్బెండ్ 4 కొనిచ్చారు, ఊరుకోవచ్చు కదా, మళ్ళీ వెళ్ళి ఇంకోటి చూసి మళ్ళీ తీసుకున్నాను అనమాట. అందుకే అన్నాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్లోనే వీడియోలో, షాపింగ్కి వెళ్ళానా ట్రిప్కి వెళ్ళానా అని.
అండ్ నేనైతే ఇక్కడ అన్ని శారీస్ చూపించట్లేదు, ఎందుకంటే మీకు ఎప్పుడో చూపిస్తున్నాను, నేను ఎప్పుడో కట్టుకుంటున్నాను, స్టైలింగ్ చేయడం లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇందులో అయితే చూపించట్లేదు. ఒక 2 శారీస్ అయితే చూపిస్తాను. అండ్ అందులో ఇది ఒకటి. నెక్స్ట్ టైం కట్టుకున్నప్పుడు మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇది గ్రీన్ కలర్ది శారీ. అసలు అనుకోకుండా ఏంటో కానీ నేను 5 శారీస్లో 3 or 4 గ్రీనే తీసుకున్నాను, బట్ డిఫరెంట్ షేడ్స్ అనుకోండి, సంబంధం లేదు ఒకదానికొకటి. అండ్ ఇది వచ్చేసి, అండ్ దీని ప్రైజెస్ ఎంత ఉంటాయో మీరు గెస్ చేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇదైతే చాలా నచ్చింది నాకు, మెహందీ గ్రీన్. మొత్తానికైతే అన్ని లేని కలర్సే తీసుకున్నాను అనుకుంటున్నాను. ఈ 2 డిఫరెంట్ షేడ్స్ అనమాట. ఇంకా 3 ఉన్నాయి, అవి ముందు స్టైల్ చేసినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మా షాపింగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ముందు ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే ఇంకో 2 మర్చిపోయాను షాపింగ్ వ్లాగ్లో. ఇదొకటి కూర్గ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. అండ్ అలాగే పాప కోసం అయితే ఈ క్యాప్ తీసుకున్నాం అనమాట. ఇంకా లాస్ట్ సైజ్ ఇదే, ఇది కూడా తనకి పెద్దగానే ఉందనుకోండి. బాయ్ బాయ్.